ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా రావడానికి గల కారణాలు. అలానే మన పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలటువంటి చెడు క్రియలు ఉన్నాయి. ఇంకా ధూమావతి, రూపావతి, ఇంకా అష్టదిబ్బందన, ఎన్నో రకాల చెడు క్రియలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటిపైన వీరికి ఉండేటువంటి మంచి తత్వం, మంచి నాలెడ్జ్, నడవడిక, వీరు చేసేటువంటి దాన ధర్మ యజ్ఞ యాగాలు, ఏదైనా ఎదుటి వారికి చేసే సహాయాలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉండేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వృషభ రాశి వారు. అలాంటి వృషభ రాశి వారి పైన ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి చెడు క్రియలు జరిగినప్పుడు మనకి ఒక గమనిక వస్తుంది. అది ఏమిటంటే కనుక అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. అలానే విదేశీయానం కావచ్చు, పిల్లలకి చదువు కావచ్చు, సరైనటువంటి స్థానచలన కావచ్చు, సరైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి అవరోధాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, ఎంత వయసు వచ్చినా కూడా సాధించుకోలేకుండా, సంపాదించుకోలేకుండా ఉంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మీరు అనుకోవచ్చు జాతక ప్రకారంగా బాలేదేమో, నక్షత్రాలు బారేమో, దశలు బారేమో అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా పరిశీలన చేసుకోవచ్చు. పరిశీలనలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోతే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేయించడం ద్వారా ఆ గ్రహాలు శాంతింపు చేస్తాయి. కానీ మన మంచితనం తట్టుకోలేక ఎవరైనా చెడు క్రియలు చేపించుంటే మీకు ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటం, అష్టదిబ్బందిని చర్యవటం, అన్ని మనకన్నా ముందు దారిద్ర్యం ఎంటపడటం, ఇలాంటి ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఏదనుకున్నా కూడా ముందుకు వెళ్ళదు. భార్యాభర్తలు విడిపోతూ ఉంటుంటారు. అలానే భర్తకి ముందు పెట్టిన వాళ్ళు, భార్యకి ముందు పెట్టిన వాళ్ళు, ఎన్నో రకాల చెడు క్రియలు ఉంటాయి. వీటికి మనం పరిహారం చేసుకోవచ్చు. అలానే ఈ పరిహార నిమిత్తంగా ఇక్కడ ఈ వృషభరాశులు ఇలా బాధపడుతున్నారంటే కనుక దక్షిణామూర్తి అభిషేకం కానీ, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం కానీ చేసుకుంటే కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది, కాదని కాదు. కానీ అవి జరుగుతున్నా కూడా మనకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది గ్రహాలకు సంబంధించింది కాదు. ఏదో ఖచ్చితంగా మనమే జరుగుతుందనే ఒక అభిప్రాయం ఏర్పడాలి. మొండిగా ఉన్నా, మూర్ఖతంగా ఉన్నా మనమే జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. అలానే ఉండిపోతే రోజు రోజుకి మన వయసు అయిపోతుంది, చేసేటువంటి ఉత్సాహం, ఉల్లాసం అన్నీ పోతాయి. కాబట్టి మొదటిగానే గుర్తించి, గమనించి, ఆలోచించి సంప్రదిస్తే దానికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా మనం వెతుకుదాం. ఎందుకంటే మనకు ఈ రోజున ఫోటో మీద ఏదైనా చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పటాపంచి చేయకపోతే జీవితాలు అనేది కోల్పోతూ ఉంటాం. అవన్నీ కూడా మనం మంచి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సంప్రదించవలసిందే. ఇకపోతే ఏదైనా ఈ రాశి వారు ఒక దానం కూడా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఉపశమనం కోసమే మనం ఏది చేసినా కూడా ఇది చేస్తే మనకేదైనా బాగుంటుందేమో అని ఒక సంకల్పంతో చేసుకుంటూ ఉండాలి. దాంట్లో వృషభ రాశి వారు ఏం చేయాలంటే ప్రతి 6 మాసాలకు ఒకసారి లేదా 9 మాసాలకు ఒకసారి అయినా సరే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువల దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ అక్కడ సొరకాయ ఒకటి తీసుకెళ్ళాలి. మనకి కద్దు అంటారు. ఈ కద్దు ఒకటి తీసుకుని వెళ్ళి దానిపైన కాటుకతో మనకున్నటువంటి కర్మలు, కోరికలు, ఇష్టాలు, లోపాలు, మనకున్నటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద లిఖించి ఆ సముద్రంలో కానీ నదిలో కానీ వదిలివేయాలి. ఆ రోజు నుంచి మాసం పాటు కూడా ఆ సొరకాయని తినకూడదు. ఇలాంటి పరిహారం చేసుకుంటే, దానం చేసుకుంటే కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కూడా లేదు అంటే మాత్రం మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా గురువుగారి సంప్రదిస్తే ఎలాంటి ఇదైనా సరే మనకి పరిష్కార మార్గం చూపించే దిశగా అయితే మనము పరిగణించేద్దాం.